ఎల్సెల బుక్స్ పాడ్కాస్ట్కు స్వాగతం. ఈరోజు నిశ్శబ్దంగా ఒక విప్లవాన్ని సృష్టించిన ఒక మహా వ్యక్తి కథను చూద్దాం. ఈ సంఖ్య చూడండి, 25 లక్షలు. ఇది ఒక్క వ్యక్తి మార్చిన జీవితాల సంఖ్య. నమ్మగలరా? అసలు ఒక సైనికుడు మానవతావాదిగా ఎలా మారాడు? విసెంటే ఫెర్రర్ కథ యుద్ధం నుంచే మొదలైంది. అంతర్యుద్ధం, కాన్సంట్రేషన్ క్యాంపు ఇవన్నీ ఆయనలో నాశనాన్ని కాదు, నిర్మాణాన్ని ప్రేరేపించాయి. సరిగ్గా 1952లో ఇండియాలోని పేదలకు సాయం చేయాలనే లక్ష్యంతో ఇక్కడ అడుగుపెట్టారు. నేను మీకు గోధుమలు, నూనెతో చెల్లిస్తాను. ఈ మాటతో రైతులకు దానం కాదు, గౌరవమిచ్చారు. ఆయన పద్ధతి చాలా సింపుల్. ఒకరికొకరు సాయపడటమే అనుసంధాన సోదరభావం. కాని ఆయన పని కొందరికి ముప్పుగా అనిపించింది. దీంతో 1968లో దేశం విడిచి వెళ్లాల్సి వచ్చింది. కాని ప్రజల మద్దతుతో సరిగ్గా ఏడాదికే అనంతపురంలో తన సేవను మళ్లీ మొదలుపెట్టారు. అక్కడితో మొదలైంది అస్సలు కథ. భార్య అన్నే పెర్రీతో కలిసి రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ స్థాపించారు. ఇక వాళ్ల పని మొదలైంది. బీడు భూముల్లో జీవం నింపేందుకు 3000కు పైగా బావులు తవ్వించారు. నీళ్లు వచ్చాక దృష్టి విద్య మీదకు మళ్ళింది. దాదాపు 1700 పాఠశాలలు నిర్మించి చదువునిచ్చారు. చదువుతో పాటు నీడ కూడా ముఖ్యమే కదా. అందుకే దాదాపు 30,000 ఇళ్లు నిర్మించారు. అంతేకాదు, పర్యావరణం గురించి కూడా ఆలోచించారు. ఏకంగా 30 లక్షల చెట్లు నాటి ఆ ప్రాంతాన్నే మార్చేశారు. అనంతపురంలో మొదలైన ఈ నిశ్శబ్ద విప్లవం మెల్లగా ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ఆయన సేవకు ఎన్నో అంతర్జాతీయ పురస్కారాలు లభించాయి. నోబెల్ శాంతి బహుమతికి కూడా నామినేట్ అయ్యారు. ఒక వ్యక్తి చేసిన పని తరతరాలకు ఎలా స్ఫూర్తినిస్తుంది? ఈ ప్రశ్నకు సమాధానమే విసెంటే ఫెర్రర్ జీవితం. విసెంటే ఫెర్రర్ వారసత్వం ఒకటే చెబుతుంది: నిశ్శబ్దమైన నిరంతర కృషే ప్రపంచాన్ని మార్చగలదని. విన్నందుకు ధన్యవాదాలు. ఇలాంటి మరిన్ని కథల కోసం మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.